హలో బస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ అమ్మష. సో CTETకి సంబంధించి 5 రోజుల ప్రణాళిక అనేది ఏ విధంగా వేసుకోవాలి. సో ఆగస్ట్ 20న ఎగ్జామ్ అయితే ఉంది కదండి. సో ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. సో మరి ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు మన ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలి. సో మ్యాక్సిమం ఒక 5 days మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకు 5 days తీసుకున్నానంటే ఎగ్జామ్ ముందు రోజు మనం సెంటర్స్కి వెళ్ళడం, సెంటర్స్ ఎలా వెళ్ళాలి ఏంటి హడావుడి అంటూ ఉంటుంది కదా. సో ఎగ్జామ్ ముందు రోజు మ్యాక్సిమం ఏం చదవకండి దయచేసి. ఫస్ట్ బిఫోర్ 1 day బిఫోర్ ఎగ్జామినేషన్ అసలు ఏమీ చదవద్దు. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో CTET తర్వాత తెలంగాణ టెట్ ప్రిపరేషన్ టిప్స్ కూడా వస్తాయి మీకు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రిపరేషన్ టిప్స్ వస్తాయి కాబట్టి CTET క్లాసెస్ ఎలాగో మనకి ప్రిపరేషన్ టిప్స్ అందిస్తాను కాబట్టి. సో ఇంకో విషయం ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలండి. టెలిగ్రామ్ వాట్సాప్లో గ్రూపుల్లో చాలామంది జాయిన్ అవ్వట్లేదు, జాయిన్ అయితే అవ్వండి. ఒక ప్లేలిస్ట్ వీడియో లింక్ అనేది నేను ఇచ్చానండి. దగ్గర ఒక 10 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లోనే. ఆ 10 వీడియోస్ తప్పకుండా మీరు ఎగ్జామ్ వెళ్ళే ముందు చూసి వెళ్ళండి. ఆ 10 వీడియోస్ కూడా ఈ 5 రోజుల ప్రణాళికలో భాగంగా తప్పకుండా మీరు చూసి అయితే వెళ్ళాలి. సో అయితే డిస్కస్ చేస్తాను నేను పేపర్ 1 అలాగే పేపర్ 2కి సంబంధించి ఒక 5 days, ఒక 5 రోజుల్లో ఎగ్జామ్కి వెళ్ళే ఒక 5 రోజుల ముందు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏం చేయాలని డిస్కస్ చేద్దాం. సో మనకి రీసెంట్గా అయితే బీఈడీకి సంబంధించి ఒక తీర్పు అయితే వచ్చింది కదండి. బీఈడీకి సంబంధించి మరి తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించి అలాగే వీడియో వేశాను. సో అయితే మరి ఎలాగా బీఈడీ చేసిన అభ్యర్థులు మరి ఇది రాయాలా వద్దా, పేపర్ 1 రాయాలా వద్దా అంటే రాసిన ఏమీ ఉపయోగం లేదండి. బికాజ్ అక్కడ మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఓన్లీ టెట్ పేపర్ 1 కావచ్చు, ఎస్జిటి పోస్టులు కావచ్చు, ఓన్లీ డిఎడ్ చేసిన వాళ్ళకి అర్హత ఉంది. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ మిమ్మల్ని అక్కడ అలాంచ్ చేస్తే మీరు ఎలాగో సెంటర్కి వెళ్తారు కదా, ఎలాగో పేపర్ 2 రాయడానికి వెళ్ళాలి. ఇదేంటిది ఎగ్జామ్ మనకి మార్నింగ్ ఉంటుంది, ఇదేంటి ఆఫ్టర్నూన్ ఉంటుంది కదా, ఆఫ్టర్నూన్ కదా ఎగ్జామ్. సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదండి అసలు ఏంటి అన్నది. ఒకవేళ మ్యాక్సిమం అలౌ చేస్తే కనుక రాసే అవకాశం మీకు ఉంటే మీరు వెళ్ళి రాయడం మంచిదే. మ్యాక్సిమం వాళ్ళు అలౌ చేయరని నేను అనుకుంటున్నాను. మీరు సెంటర్కి వెళ్ళాక మీకు తెలుస్తుంది అనమాట. కానీ ఏ ఉపయోగం లేదు. బికాజ్ మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పేసింది చాలా క్లారిటీగా, ఎస్జిటి పోస్టర్స్ అనేవి కేవలం ఏంటండి డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా. సో చాలామంది ఇది కూడా అంటున్నారు, మేడం నాకు బీఈడి అలాగే డిఎడ్ కూడా ఉందండి, డిఎడ్ సర్టిఫికేట్ కూడా ఉందండి అని చెప్పి అంటున్నారండి చాలామంది. సో మీరు ఇవి 2 ఉన్నాయి, బీఈడి ప్లస్ మీకు డిఎడ్ ఉంటే తప్పకుండా పేపర్ 1 రాయండి. CTET పేపర్ 1 ఎగ్జామ్ రాయండి, పేపర్ 2 ఎగ్జామ్ కూడా రాయండి. 2 ఉన్న వాళ్ళు సేఫ్ అనమాట. మీరు దీనికి అప్లై చేయొచ్చు, దానికి అప్లై చేయొచ్చు. ఎస్ఏ పోస్టులకి వెళ్ళొచ్చు, ఎస్జిటి పోస్టులకి వెళ్ళొచ్చు. కానీ ఓన్లీ బీఈడి బేసిస్ మీదే మేము పేపర్ 1 పేపర్ 2 అప్లై చేసాము అంటే మాత్రం మీరు కొంచెం ఫోకస్ అనేది పేపర్ 2 మీద మంచిగా పెట్టండి. పేపర్ 2 బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, 5 days ప్లాన్ ఈ విధంగా చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి వీడియోని. సో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలని చెప్పేసి. సో ముందు పేపర్ 1 చూస్తాం. సో పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా అండి, మీరు పేపర్ 1 అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నా, పేపర్ 2కి అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నా మీ దగ్గర ఈ 5 daysలో ఉండాల్సినవి 2 ఆయుధాలు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను మళ్ళీ 2 ఆయుధాలండి. అది మొదటిది రివిజన్. మొదటిది ఏంటండి రివిజను, రెండవది ప్రీవియస్ ఇయర్ పేపర్. సో వాట్సాప్ టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తానండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్, తప్పకుండా జాయిన్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి నేను షేర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా రివిజన్ చేయండి. మీరు పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఇప్పటివరకు చదివారు కదా. సో మ్యాక్సిమం మనకి 2 months టైం ఇచ్చాడు. CTET నోటిఫికేషన్ వేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా జరిగిన తర్వాత 2 months టైం ఉంది. సో ఈ 2 monthsలో మీరు ఎంతో కొంత చదివారు కదా, సైకాలజీ కావచ్చు, మెథడ్స్ కావచ్చు. రివిజన్ అయితే తప్పకుండా చేయండి. మీరు రాసుకున్న షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఆ షార్ట్ నోట్స్ అనేది ఒకసారి తిరిగేయండి. ఈ 5 daysలో మీరు చేయాల్సింది అదే. ఇంకో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం, కొత్తవేమీ అస్సలు చదవకండి, కొత్తవేమీ చదవద్దు. మీరు ఏదైతే రివిజన్ చేస్తారో వాటినే రిపీటెడ్గా చదవడానికి ట్రై చేయండి. సో నేను ఒక ప్లేలిస్ట్ లింక్ ఇచ్చానండి. సో అందులో చాలా మంచి టాపిక్స్ అనేవి కవర్ చేస్తాను యూట్యూబ్లో నేను. సో క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఎలాగో CTET క్లాసెస్ ఉన్నాయి, తెలంగాణ టెట్, ఆంధ్రప్రదేశ్ టెట్, డిఎస్సి వీటికి సంబంధించి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. స్క్రీన్ మీద చూస్తున్నారు మన యాప్లో.
సో ఆ యాప్లో ఉన్న వాళ్ళు, కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ అవ్వలేని వాళ్ళు, యూట్యూబ్ వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా మీకు ఒక ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. సో ఆ ప్లేలిస్ట్లో నేను కొన్ని వీడియోస్ చేస్తాను. ఏంటంటే ఆ వీడియోస్ డూ అండ్ డోంట్. సీటెట్ మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. డూ అండ్ డోంట్ వీడియోస్ చుట్టే తిరుగుతుందండి. ప్రతి సబ్జెక్ట్కి చేశాను. సైకాలజీ, తెలుగు మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్స్, నెగిటివ్ పాజిటివ్ వర్డ్స్. ఇది లింక్ ఇచ్చానండి డిస్క్రిప్షన్లో. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, యాప్లో కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కూడా అవి అవైలబుల్ ఉన్నాయి. మీరు అక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా యూట్యూబ్లో కూడా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. వాటితో పాటు నేను ప్రాక్టీస్ చేయించిన ఏవైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయో, సైకాలజీ కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, నిపుణ్ భారత్ సంబంధించి ఒక వీడియో వేశాను. అలా కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ప్లేలిస్ట్ నేను మీకు ప్లేలిస్ట్ చేసి వీడియో లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. అది వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా టెలిగ్రామ్లో అలాగే వాట్సాప్లో షేర్ చేస్తాను. మ్యాక్సిమం అవి ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి. డూ అండ్ డోంట్ వీడియోస్ అనేవి చూసి వెళ్ళండి, మీకు సరిపోతుంది. కొత్తవి ఏమి మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయొద్దు. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇద్దరు కూడా పేపర్ 1 పేపర్ 2 రాసే ఇద్దరు కూడా ఏం చేస్తారంటే, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో చాలామంది ఇవి చేస్తున్నారండి. ఏంటి, ప్యాసేజ్ ఉంటుంది కదా, ప్యాసేజ్ అనేది ప్రాక్టీస్ కోసమే. పారాగ్రాఫ్ అనేది తెలుగు పారాగ్రాఫ్ అయినా ఇంగ్లీష్ పారాగ్రాఫ్ అయినా ప్రాక్టీస్ కోసమే చెయ్యండి. అది యాస్టీస్ అలా బట్టి పట్టద్దు. బికాజ్ ఎందుకంటే చాలామంది అలా చేస్తున్నారు. అదేమి రాదండి. ఇంగ్లీష్ ప్యాసేజ్, తెలుగు ప్యాసేజ్ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ రిపీటెడ్గా రావచ్చు, కానీ ప్యాసేజెస్ అనేవి రిపీటెడ్గా రావు. సేమ్ ప్యాసేజ్ అనేది రాదు, అన్సీన్ ప్యాసేజ్ వస్తుంది. మీరు చూడండి, మనకి 2011లో స్టార్ట్ చేశారు సీటెట్ ఎగ్జామ్. ఇప్పటి వరకు జరిగిన ప్రతి పేపర్లో కూడా రిపీటెడ్గా ఏ ప్యాసేజ్ రాలేదు. బట్ సైకాలజీ క్వశ్చన్స్ వచ్చాయి, సిడిపి క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. ముఖ్యంగా ఈవీఎస్ కంటెంట్, పేపర్ 2 సోషల్ కంటెంట్, పేపర్ 2కి సంబంధించి సైన్స్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి. మెథడ్స్ కొంచెం మారుతాయి, బట్ సైకాలజీ, ఈవీఎస్, పేపర్ 1 అండ్ పేపర్ 1 మ్యాథ్స్ ఈవీఎస్ కంటెంట్, పేపర్ 2 సైన్స్ సోషల్ కంటెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా ఎందులో అడిగాడు, ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగాడు. సో అందుకే ఇక్కడ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఈ 5 డేస్లో కూడా. మస్ట్గా కొత్తవేమీ మీరు చదవద్దు, కొత్తవేమీ మీరు నెత్తిన పెట్టుకోండి. బాగా ఈ డూ అండ్ డోంట్ వీడియోస్ చూడండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో బిఫోర్ 1 డే అండి ఎగ్జామ్ ముందు అది చదువు. ఇంకో విషయం ఏంటంటే, ఇది చాలా మెయిన్, ఇది యాక్చువల్లీ చెప్పాలి నేను మర్చిపోయాను. అడ్మిట్ కార్డ్స్, మేడం ఎగ్జామ్ ఎలా వెళ్ళి అడ్మిట్ కార్డ్స్ ఇంకా డౌన్లోడ్ అవ్వట్లేదు. మీరు మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారనమాట, కమెంట్ చేస్తారు కింద, ఏమనంటే అడ్మిట్ కార్డులే రాలేదు, ఇంకా ఎగ్జామ్ రాయడానికి ఎలా వెళ్ళాలని చెప్పి. సో అడ్మిట్ కార్డ్ మ్యాక్సిమం వస్తాయండి, ఈరోజే వచ్చేవచ్చు, లేదా మీకు మ్యాక్సిమం ఆగస్ట్ 15 తర్వాత 16, 17 ఈ డేస్లో అయినా ఓపెన్ అయిపోవచ్చు, లేదా ఈ రోజైనా ఓపెన్ అయిపోవచ్చు, మనం చెప్పలేం. మ్యాక్సిమం ఇండిపెండెన్స్ డే రోజు ఓపెన్ అవ్వకపోవచ్చు. 14 ఈరోజు, 16, 17 కల్లా వచ్చేస్తాయి. మ్యాక్సిమం 17 కల్లా మీ సీటెట్ అడ్మిట్ కార్డు మీకు ఉంటుందన్నమాట. అడ్మిట్ కార్డు ఎప్పుడు వచ్చినా వెంటనే వీడియో వేసేస్తాను నేను, ఫైనల్ అడ్మిట్ కార్డు వచ్చేస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి. సో అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీరు యాక్టివ్లో ఉంచండి. యాక్టివ్గా ఉండండి, టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. సో ఇది అడ్మిట్ కార్డ్కి సంబంధించిన విషయం అనమాట ఇది. సో ఒక ఐడియా వచ్చింది కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి. బిఫోర్ 1 డే ఎగ్జామినేషన్, బిఫోర్ 1 డే ఏం చదవద్దు, మైండ్ని రిలాక్స్గా ఉంచుకోండి. ముఖ్యంగా బిఈడి అభ్యర్థులు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. సో మీకు ఎస్జిటి పోస్టర్స్ లేకపోతే ఏంటండి, అంచక్క మీకు ఏకలవ్య స్కూల్స్లో, కేవీఎస్, టీజీటీ, పీజీటీ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, ఎన్విఎస్ నవోదయ స్కూల్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, ఇస్రో, రైల్వేకి సంబంధించిన రాబోతుందండి. రైల్వేకి సంబంధించి చాలా మంచిగా మనకి నోటిఫికేషన్ రాబోతుంది. సో దానికి సంబంధించి కూడా నేను వీడియో వేస్తాను, ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది. సో అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబే, చాలా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. బట్ మన 2 స్టేట్స్లో ఏంటంటే ఇలా అనుకుని మనం వదిలేసుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ జాబులు చేస్తున్నారనమాట. మనం ఈసారి అసలు దేన్ని వదలొద్దు, అన్నింటినీ మనం అప్లై చేద్దాం. నేను ఉంటాను మీకు, నేనుండి మీకు వీడియోస్ వేస్తాను, ఎలా అప్లై చేయాలంటే క్లాసెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పటివరకు మనకి ఏంటంటే సెంటర్కి సంబంధించి, జాబ్ సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు చాలా తక్కువ ఉన్నాయి. ఓన్లీ అందరూ స్టేట్ చెప్పేవాళ్ళే.
సో ఇప్పటి నుండి మన సెంట్రల్ వైపు కూడా బాగా మంచిగా ఫోకస్ చేద్దామండి. బికాజ్ నేను CTET చూసారా ఎంతమంది క్వాలిఫై అయ్యారో. మన యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళైతే చాలా మంచిగా క్వాలిఫై అయ్యారండి. పాపం చాలామంది బీఈడీ చేసి పేపర్ 1లో 100+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ వేస్ట్ అయినట్లే సర్టిఫికేట్, బట్ ఏం బాధపడకండి అసలు. సో ఇప్పుడు రాయబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేపర్ 2 వాళ్ళు పేపర్ 2 మంచిగా రాయండి. ఈ పేపర్ 2 బేస్ మీద మీకు మంచి ఆఫర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కేవీకి సంబంధించి కావచ్చు, ఈఎంఆర్స్ మనకి అక్లవే మోడల్ స్కూల్స్లో CTET కంపల్సరీ అండి. పేపర్ 2 కంపల్సరీ అని అక్కడ మెన్షన్ చేశాడు. సో అది అస్సలు డిసప్పాయింట్ అయితే అసలు ఎవరు అవ్వకండి. సో బీ పాజిటివ్గా ఉండండి, మంచిగా ఎగ్జామ్ రాయండి. ఇంకా మనం డిస్కస్ చేద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇంకా ఇంపార్టెంట్ క్లాసెస్ సంబంధించి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి. సో అది మెయిన్గా ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఈ 5 days కూడా ప్రాక్టీస్ రివిజన్ అనమాట. మీరేం చదివారు మర్చిపోతామండి మనం. మనకి ఏంటంటే ఎబ్బింగ్ హౌస్ చెప్పారు కదా, మనకి ఎక్కువ గుర్తుండదు. శృతి విస్మృతి భాగంలో మనకి ఉంటుంది సైకాలజీ మెమరీకి సంబంధించిన టాపిక్లో. సో అదనమాట, మంచిగా రివిజన్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చదివారు అన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. సో అది ప్లేలిస్ట్ వీడియోస్ చూడండి, డూ అండ్ డోంట్ వీడియోస్ ఎక్కువ చూడండి, పాజిటివ్ నెగిటివ్ వర్డ్స్కి సంబంధించి. సో అలాగే మెయిన్గా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, పియాజే వైగోస్కి కోల్బర్గ్ ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు సి టాపిక్. సో ఎన్ఈపి, ఎన్సిఎఫ్, ఆర్టీ యాక్ట్ ఈ మెయిన్గా చూడండి. వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఈ థీరీస్ అనేవి కొంచెం బాగా ఫోకస్ చేయండి అండి. పియాజే వైగోస్కి కోల్బర్గ్ ఎక్కువ మనం ఈ థీరీస్ అనేవి మర్చిపోతూ ఉంటాం. సిసికి సంబంధించి సిసిలో ముఖ్యంగా అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి అన్నదానికి సంబంధించి. సో మోస్ట్ ప్రాబబ్లీగా ఇవి ఎక్కువగా మీరు చూడండి. బ్లూమ్స్ టాక్సానమీ కావచ్చు, వాన్ హిల్ థియరీలో మ్యాథ్స్ సంబంధించి ఇవి డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అనమాట ఇవన్నీ. సో ఆల్రెడీ చేశాను నేను 90 marks 90 టాపిక్స్ అని, మంచి వైరల్ అయింది ఆ వీడియో. సో మంచిగా చూడండి. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ప్రీవియస్ ఇయరే పేపర్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ నుండి మీకు రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. అది వీడిని తప్పకుండా లైక్ చేయండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి, బీ పాజిటివ్గా ఉండండి, అసలు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, మంచిగా రాయండి ఎగ్జామ్ వెళ్ళి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.